కమ్మ గురించి బుద్ధుడు చాలా లోతుగా వివరించాడు. ద లా ఆఫ్ కమ్మ ఇన్ బుద్ధిజం emphasizes individual responsibility and the consequential impact of the actions across the lifetimes, reflecting the principle of causes and effect that guides moral behavior and spiritual growth within the ascetic community. వ్యక్తుల జీవితకాలంలో చేసే పనులు, వ్యక్తిగత బాధ్యతతో కూడిన నైతిక ప్రవర్తన ఆధ్యాత్మిక వృద్ధికి దోహదపడే నియమావళిని బుద్ధుడు వివరించాడు. కమ్మ పదాన్ని సంస్కృతంలో కర్మ అన్నారు. అంటే పని, యాక్షన్, చర్య అని అర్థం. కమ్మ కులం బౌద్ధ, జైన మతాలను అనుసరించారు. జైనాన్ని అవలంబించే కమ్మవారిని పెద్ద కమ్మ అని, బౌద్ధాన్ని అనుసరించే కమ్మవారిని చిన్న కమ్మ అని పిలిచేవారు. కృష్ణానదికి పేరకమ్మ అనే పేరుంది. పేర అంటే పెద్ద అని, ఇక్కడ కమ్మ అంటే నది లేక ప్రవాహం. పేరకమ్మ అంటే పెద్దది అని అర్థం. గుండ్లకమ్మ నది అంటే పెద్ద పెద్ద రాళ్లతో కూడిన నది అని అర్థం. కృష్ణానది నుంచి గుండ్లకమ్మ వరకు విస్తరించిన ప్రాంతాన్ని కమ్మనాడు అని పిలిచేవారు.